గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీకృష్ణదేవరాయ 21వ కాపు తెలగ బలిజ కులస్తుల వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి చేగుండి హరి రామజోగయ్య, వంగవీటి మోహన్ రంగా కూతురు ఆశా కిరణ్ హాజరయ్యారు. రాధారంగా మిత్రమండలి పెద్దల సూచనలు సలహాలతో తన భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని ఆశా కిరణ్ ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలి, ఎక్కడి నుండి పోటీ చేయాలి అనేది పెద్దల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకొలతో పాటుగా పరిసర ప్రాంత కాపు బలిజ తెలగ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. విచ్చేశారు. వారికి కమిటీ తరఫున మెంబర్ ఆఫ్ కమిటీ కాపాడు భోజనాలకి చాలా అమోఘంగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్స్ అండి, ఇన్వైట్ చేసినందుకు. ఏదన్నా ఈ అభిమానం కానీ ఏదన్నా కానీ రంగా గారి కోసం అభిమానం, ఆయన ఆశయ సాధనని తీసుకెళ్లాలని చెప్పి కంకణాలు పట్టుకుని వాళ్ళని పబ్లిక్ లైఫ్ ఎంటర్ అవుతున్నారు. దానికి అందరు ఆశీస్సులతో ఇవాళ నుంచి నేను ముందుకెళ్తాను. రాధారంగకి సంబంధించిన ప్రోగ్రాంలు కానీ రంగా గారికి సంబంధించిన ప్రాజెక్ట్ కానీ ఏదన్నా కానీ తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. ఎలాంటి చారిటీ ఇదన్నా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాను. మేడపాడు నుంచి ఈయన సార్ మాట్లాడుతూ మీరు బందర్ నుంచి ఎన్నిక కావాలని కోరారు. దాని మీద మీ అభిప్రాయం ఏ విధంగా తిన్నారని మేడపాడులో ఆయన మాట్లాడుతూ బందర్ నుంచి మీరు ఎంపీగా ఎన్నిక కావాలని ఆయన మాట గురించి చెప్పారు. అంతా దేవుడు దయండి. ఆ టైం అప్పుడు కలిసి వస్తే ఇంకా పొలిటికల్ డెసిషన్ అనేది తీసుకోవటం అనేది చెప్పాను కదండి. రాధారంగ మిత్రమండలి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో సలహాలు చేసుకుని వాళ్ళ సజెషన్ మేరకు రమ్మంటే వస్తారు. ఏ పార్టీ అనేది కూడా వాళ్ళ సజెషన్ మేరకు. ప్రముఖ శైవ క్షేత్రమైన